అందరికీ కూడా మన యజమాని హక్కులు కల్పించాలని ఇప్పుడుండే మంత్రులకు అందరూ కూడా డిప్యూటీ సీఎం గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి మంత్రులు కానీ మరి ముఖ్యమంత్రులు కానీ ఈ విషయంలో పేదవారికి ఇచ్చిన భూములు, ఈ రాజకీయ బాధితులకు ఇచ్చిన భూములు వాళ్ళకు 10 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకు పూర్తి హక్కులు ఒక 10 సంవత్సరాలు కల్పించారు. ఎవరైతే మరి మిడిల్లో ఉండే రిటైర్ అయిన లేకుంటే ప్రమాద చనిపోయిన వారికి ఇచ్చిన భూములకు కూడా పూర్తి హక్కులు కల్పించారు. ఇలాంటి చాలా మందికి ఇచ్చిన భూములకు మరి కొంచెం టైం పీరియడ్ పెట్టి వాళ్ళకు పూర్తి హక్కులు కల్పించారు. కానీ పేదవారికి ఇచ్చిన ఈ భూముల మీద మరి వాళ్ళకు 1 ఎకరము 1/2 ఎకరం ఉన్న భూముల మీద ఒక పూర్తి యజమాని హక్కులు కల్పిస్తారంటే మరి వీళ్ళందరూ కూడా కోటేశ్వర్లు అవుతారు. ఈ విషయమై కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ మరి గత 2 సంవత్సరాల కింద మన పక్కకుండే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ భూములకు సంపూర్ణ యజమాని హక్కులు కల్పించారు. కాబట్టి మీరు ఈ యొక్క విషయాన్ని గమనించి మరి ఈ యొక్క పేద ప్రజలకు ఇచ్చిన ఈ అసైన్మెంట్ భూములకు యజమాని